జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించిన వ్యక్తి నెల్సన్ మండేలా. కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సందీప్ బస్సా, పవన్ సిన్హానా, సంజయ్ అగర్వాల, రమేష్ సుబ్రహ్మణ్యన్, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇది సార్ ఆన్సర్. ఇక్కడ బీజేపీ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఎవరు లేరు. లక్ష్మణ్ సభ్యునిగా తీసుకున్నారు, బిఎల్ సంతోష్ ఉన్నాడు, సుధా యాదవ్ ఉంది. కానీ ఎవరు సార్ అంటే నితిన్ గడ్కరీ లేడు. ఇది ఆన్సర్. యాక్చువల్గా మోడీ తర్వాత ఈయన ప్రధానమంత్రి కావాలి, కానీ పక్కన పెట్టారు నితిన్ గడ్కరీని. భారతదేశం మొట్టమొదటి 3D ప్రింటెడ్ కార్నియా, ఒక 3D ప్రింటెడ్ కార్నియా ఏ నగరంలో అభివృద్ధి చేయబడింది? చెన్నైనా, హైదరాబాదా, ఢిల్లీనా, పూణేనా? హైదరాబాద్ సార్. ఇది ఎముకల బ్యాంక్ ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. DNA బ్యాంక్ ఎక్కడ ఉందంటే పూణేలో ఉంది. DNA ఫింగర్ ప్రింట్ ఎక్కడంటే హైదరాబాద్. ఇది కూడా హైదరాబాద్ సార్. అంతర్జాతీయ న్యాయవాద మధ్యవర్తిత్వ సెంటర్ను కూడా ఇక్కడే నిర్మిస్తున్నారండి. మనం ముందుకెళ్ళాలి, మనం ముందడుగేయాలి. రేపు 2030 నాటికి దాదాపు 49% పైగా కార్బన్ ఉద్గార పదార్థాలు ప్రపంచ దేశాలు సాధించే దిశలో ఉండాలి. అందుకే $750 బిలియన్ వాతావరణ మార్పు మరియు ఆరోగ్య సంరక్షణపై సంతకం చేసిన అధ్యక్షుడు ఎవరంటే సార్ అమెరికా దేశం సార్. ప్రజెంట్లీ పర్యావరణ పరిరక్షణపై నేషన్ ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఎక్కడ సార్ అంటే న్యూజిలాండ్లో అమలు. క్లాసెస్ వినియోగించుకోండి సార్, మీకు అన్ని రకాల క్లాసెస్ ఇందులో దొరుకుతాయి. ఒక మోడల్ ఎక్స్పెక్టెడ్ అంశాలు సార్ ఇవి. వీటిపైన మీరు ఫోకస్ చేయండి సార్. నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళగలిగాలి. నువ్వు ఒక విజేతగా ఉండాలి అంతే. ఏదో ఒక జాబ్ తీసుకుని వెళ్ళిపోవాలి. క్వాలిటీ సబ్జెక్ట్ వైపు పరిగెడండి సార్. ఏదో తమిళ చూడగానే ఏమైంది ఏం కాదు. అక్కడ మనకి ఎండ్ల కంటెంట్ ఉంది, ఎండ్ల సబ్జెక్ట్ ఉంది, ఎవరు అందిస్తున్నారు ఇవి మీరు ఫాలో కండి సార్, ఫాలో కండి. సార్ భారతదేశంలో ఏ అంతర్జాతీయ విమానాశ్రయం డీజీ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఎక్కడ సార్ అంటే కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది 2008లో ప్రారంభించారు సార్. కొచ్చిన్ ఇండియాలో తొలి సోలార్ ఎయిర్పోర్ట్స్ అనేది పూర్తిగా సోలార్ విద్యుత్తు నడుస్తుంది. స్వతంత్ర భారత్ నుండి రామ్సార్ సైట్లో 75 ప్రాంతాలకు గుర్తించారు సార్. ఒక 1971లో ఇరాన్లో కాస్పియన్ సముద్రం దగ్గర చిత్తడి నేలల కంటే సంరక్షణపై ఒక మీటింగ్ జరిగింది. 1970 నుండి ఫిబ్రవరి 2ను అంతర్జాతీయ చిత్తడి నేలల రోజుగా పరిగణిస్తున్నారు. ఆన్సర్ ఇది కోల్కతా సార్. ఆన్సర్ ఇక్కడ
ఒమిక్రాన్ వ్యాక్సిన్ ఆమోదించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం సార్. 2021 నవంబర్ 25 నాడు తొలి ఒమిక్రాన్ కేస్ సార్. ఇది సౌత్ ఆఫ్రికాలో నమోదైంది, ఇండియాలో కర్ణాటకలో నమోదైంది. 2021 డిసెంబర్ 12 నాడు తొలి ఒమిక్రాన్ మరణం లండన్. ఆన్సర్ ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ సార్. ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్. ఆగస్టు 6న ఎన్నిక జరిగింది. ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం. జగదీప్ ధంకరీనా రాజస్థాన్ స్టేట్ సార్. వెస్ట్ బెంగాల్ మాజీ గవర్నర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆమె గవర్నర్గా పనిచేసి వచ్చింది జార్ఖండ్. ఈయన గవర్నర్గా పనిచేశారు. మార్గరెట్ అల్వా ఓటమి సార్. ఈయనకు 528 ఓట్లు వస్తే 128 ఓట్లు మార్గరెట్ అల్వాకు వచ్చింది. గ్యారెంటీ బిట్స్ వీటిపైన ఎగ్జామ్లో ప్రధానంగా మనం ఫోకస్ చేసే అవకాశం ఉంది. 900 కోట్ల రూపాయలతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన 2G ఇథనాల్ ప్లాంటును మోడీ ఎక్కడ జాతికి అంకితంగా ప్రకటించారు? మీరే క్యాచ్ చేయండి. ఉత్తరప్రదేశ్. 2022 ఆగస్టు 10 నాడు సార్. ఇది ఆన్సర్, లేటెస్ట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా అన్నప్పుడు హర్యానా సార్. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్లో రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానిపాట్ యుద్ధాలు జరిగాయి, పానిపాట్ ఇక్కడే ఉంది. వ్యాటుకు మద్దతు పలికిన తొలి స్టేట్ ఇదే. నీరజ్ చోప్రా కూడా ఇక్కడే. మధ్యప్రదేశ్లోని ఏ గిరిజన ప్రాబల్యం ఉన్న జిల్లా మొదటి పూర్తి క్రియాత్మక అక్షరాస్యత జిల్లాగా అవతరించింది? మీరే క్యాచర్స్. బుర్గాన్పురా, సుందర్బాన్ వెస్ట్ బెంగాల్. ఇది మండల ఇచ్చామతియా. ఆన్సర్ ఏంటండి ఇక్కడ? చెప్పండి, మీరే క్యాచ్ తొందరగా. ఆన్సర్ ఇక్కడ మండల్ సార్. ఇక్కడ ఆన్సర్. మొదటి ఆర్ఘర్ జల సర్టిఫికెట్ పొందిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అస్సామా, గోవానా, గుజరాత్? ఇది గోవా రాష్ట్రం సార్. గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్ ఆసియా సింహాలు. అస్సాం కజిరంగా నేషనల్ పార్క్ ఖడ్గమృగాలు. ఉత్తరప్రదేశ్ దూద్వా టైగర్ సంరక్షణ కేంద్రం. ఆన్సర్ ఇక్కడ గోవా స్టేట్. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఎడాపిస్, వాతావరణంలో మార్పుల సంస్థ. ఎడాపిస్ది బాన్లో ఉంది, చాన్ కాదు, బాన్, జర్మనీలో. ఎవరు నూతన కార్యదర్శి? జెఫ్ బెజోస్ అమెజాన్ కంపెనీ కదా, అమెజాన్. లారీ పేజ్ గూగుల్ ఫౌండర్ కదా. ఓప్రా విన్ఫ్రే ప్రముఖ వ్యక్తి కదా. సైమన్ స్టీల్. ఆన్సర్ సైమన్ స్టీల్.
మొదటి 2 ఏళ్లలో పిల్లల అభివృద్ధిపై దృష్టి సారించేందుకు ప్రారంభించిన జాతీయ ప్రచారం పేరేమిటి? పాలన్ 100, పాలన్ 1000, కిడ్ క్యాంపా, పిల్లల 1000. 1000 సరస్సుల దేశమమ్మా ఫిన్లాండ్. 1000 మంది జనాభా వాటికన్ సిటీ. 1000 ఏనుగులు కన్ఫ్యూజ్ కాదు. తెల్లేనుగులు థాయిలాండ్, 1000 లావోస్, 1000 టెంపుల్స్ తమిళనాడు. ఆన్సర్ పాలన్. ఇది ఆన్సర్ సార్. ఇక్కడ పాలన్ 1000. ఎంతమంది 2022 ఆగస్టు 15 నాడు ఆజాద్ కా అమృత్ మహోత్సవ వేడుకల సందర్భంగా గ్రూప్ డిలో రేపు జరగబోతుంటే ఈ రోజు జరిగిన అంశాలు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇస్తాడు. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇలాంటి అంశాలు, లేటెస్ట్ అంశాలు కూడా మీకు ఫోకస్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సరే. ఇక్కడ 1075 మంది సార్. ఇది ఆన్సర్. వీరు దుర్గాదాసు రాథోడ్ ఈ మధ్య ఈయన జన్మదినం వేడుకల సందర్భంగా విగ్రహాన్ని జోధ్పూర్లో రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. జైపూర్ సార్ ఇది. జైపూర్ వేరు, జోధ్పూర్ వేరు. ది పింక్ సిటీ ఆఫ్ ఇండియా, ది పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తున్నారు. ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఏంటి సార్? ఆన్సర్ మీరే క్యాచ్ చేయండి. 180 పైన, 280 పైన, 80 పైన, 385 ఆన్సర్. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్కి వ్యాక్సిన్ ఆమోదించిన మొదటి దేశం. తొలిసారిగా కోవిడ్ను గుర్తించింది ఒమిక్రాన్ గుర్తించి సౌత్ ఆఫ్రికా. ఒమిక్రాన్ డెత్ అన్నప్పుడు లండన్, ఇంగ్లాండ్. ఇండియాలో తొలి ఒమిక్రాన్ డెత్ యశ్వంత్ చవాన్, రాజస్థాన్. ఇండియాలో తొలి కోవిడ్ డెత్ మొహమ్మద్ సిద్దికి. ఆన్సర్ ఇక్కడ యూకే సార్. ఇక్కడ బిట్టు ఆలోచించి క్యాచ్ చేయాలండి. ఇంత చదివింది ముఖ్యం కాదు. 2.5 గంటల ఎగ్జామ్ వల్ల కూర్చుందాం. అడుగుతున్న క్వశ్చన్ మనకు ఆన్సర్ రావాలి. అడుగుతున్న క్వశ్చన్ పై మనం ఆన్సర్ క్యాచ్ చేయాలి. వీటిపైన నువ్వు ఫోకస్ చేసుకోవాలి. ఈ అంశాలపైన గ్రూప్ డిలో కానీ, ఎస్ఐ ఫిలిమ్స్లో, కానిస్టేబుల్ ఫిలిమ్స్లో కానీ ఈ అంశాలపై ఫోకస్ చేస్తాడు. వీటిపైన ముఖ్యమంత్రి అనుప్రతి కోచింగ్ యోజన విద్యార్థులకు గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు కూడా పేద విద్యార్థులకు ఉచితమైన నాణ్యతమైన కోచింగ్ సెంటర్ను కోచింగ్లు అందించడానికి ప్రవేశపెట్టిన ప్రోగ్రాం ఏ రాష్ట్రం? అనుప్రతి కోచింగ్ సార్. ఇది రాజస్థాన్ స్టేట్ సార్. ఉదార శక్తి పేరుతో ఈ వైమానిక విన్యాసాలు పిచ్ బ్లాక్ అంటే ఆస్ట్రేలియా నిర్వహించిన వైమానిక విన్యాసం. పూల్చి ఫ్రీడమ్ పేరుతో వైమానిక విన్యాసాలు దక్షిణ కొరియా. పూల్చి ఫ్రీడమ్. ఇది ఆన్సర్ సార్. ఇక్కడ మలేషియా. ఇండియా, బంగ్లాదేశ్, బొంగో సాగర్,
నేవీ విన్యాసాలు, ఇండియా జపాన్ జిమ్మిక్స్ నేవీ విన్యాసాలు, సైనిక విన్యాసాలు సంప్రతి ఇండియా బంగ్లాదేశ్ జపాన్ ఎక్స్ ధర్మ గార్డియన్ సైనిక విన్యాసం. ఇండియాలో 31వ ఏనుగుల సంరక్షణ కేంద్రంగా 31 ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 54 టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. 9 ఫిన్కోడ్ జోన్లు ఉన్నాయి. 18 రైల్వే జోన్లు ఉన్నాయి.